ఆల్రెడీ కల్కి 2898 ఏడి ఫిల్మ్ యొక్క ప్లాట్ డీటెయిల్స్ గురించి సపరేట్ ప్లేలిస్ట్ అయితే మాత్రం పెట్టాను కదా. ఈ ఫిల్మ్ కి సంబంధించి కల్కి పురాణం గురించి డీటెయిల్స్ చెప్పాను కదా. సో ఆ డీటెయిల్స్ చెప్పిన వాటిలోనే మనకి ఫిల్మ్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఉండబోయేవన్నీ కూడా చూపించేశారు. సో ఇప్పుడు దాని గురించి స్పెషల్ గా ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఒక పెద్ద ఈవెంట్ కూడా జరుగుతుంది. అదే బుజ్జి ప్లాట్ లోనే మీకు కొంతవరకు అర్థం అయిపోవాలన్నమాట. అంటే ఈ కార్ ఏంటి, ఆ బుజ్జి ఏంటి, రెండు ఎలా మ్యాచ్ చేస్తారంటే ఎగ్జాంపుల్ గా దాని బ్రెయిన్ ని ఇప్పుడు ఈ బాడీని ఎలా కనెక్ట్ చేస్తారు, ఈ క్యారెక్టర్ యొక్క పర్పస్ ఏంటి. పోతే భైరవ ఒక సూపర్ హీరో గాడ్ క్యారెక్టర్ లో ఫిల్మ్ లో కనిపించబోతున్నాడు. కాకపోతే ఈ బుజ్జిని తనెందుకు తయారు చేస్తున్నాడు, దానివల్ల తనకేం యూజ్ ఉంటుంది. భైరవ కలికిగా మారక ముందే ఈ బుజ్జితోటి కనెక్ట్ అయ్యే ఫ్రెండ్ అవడం, తాన్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇంతకీ అసలు ఈ బుజ్జి ఎవరు? ఫ్యూచర్ లోని అపోకలిప్టిక్ వరల్డ్ గా డిస్టోపియన్ టైమ్ లైన్ లో ఈ స్టోరీ అంతా కూడా ఉండబోతుంది కదా. ఆ టైం కన్నా ముందే టెక్నాలజీ అనేది హెవీగా అడ్వాన్స్ అవుతుంది అనమాట హ్యూమన్ రేస్ లో. ఆ టైంలోని హ్యూమన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, ఈ రోబోట్స్ యొక్క యూసేజ్ అనేది చాలా హెవీగా పెరుగుతుంది అనమాట. అలాంటి బుజ్జి అయితే మాత్రం తన బాడీ కోల్పోయి ఓన్లీ బ్రెయిన్ మాత్రమే ఈ స్క్రాప్ మెటీరియల్స్ లో పడి ఉంటుంది. ఆ స్క్రాప్ మెటీరియల్స్ లోని ఈ బుజ్జి భైరవకి దొరుకుతుంది. ఈ బుజ్జి యొక్క పూర్తి పేరు అయితే మాత్రం బుజ్జి పాడ్ అంట. సో మరి మనకి వాళ్ళు రివీల్ చేసే దాంట్లోనే క్లియర్ గా చూపిస్తారు. ఇంతకు ముందే మనకి టైర్స్ గానీ, ఈ వెహికల్స్, అదే బ్యాట్ మొబైల్ లాంటిది ఫిల్మ్ లోని ప్రభాస్ క్యారెక్టర్ ఉండబోతుందంటే అయితే మాత్రం చాలా సార్లే రివీల్ అయింది కదా. ఈ బ్యాట్ మొబైల్ అనేది ప్రభాస్ సూపర్ హీరోగా కల్కిగా మారకముందే భైరవాగా ఉంటున్నప్పుడే నిర్మిస్తాడనమాట. ప్లాట్ డీటెయిల్స్ లో మీకు ముందుగానే ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పాను కదా. ప్రభాస్ అయితే మాత్రం ఫిల్మ్ లోని ఫ్యూచర్ లోని టెక్నాలజీ మీద బాగా అవగాహన ఉండేలాంటి ఒక మెకానిక్ అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే ఒక టెక్నీషియన్ లాగా. సో ఈ భైరవ క్యారెక్టర్ కూడా ప్రీవియస్ సలార్ లాగా ఒక మెకానిక్ క్యారెక్టర్ లాంటిదే. మొదటిసారి ఈ ఫిల్మ్ యొక్క ప్లాట్ డీటెయిల్స్ మీద వీడియో చేస్తున్నప్పుడు మీకు చెప్పాను కదా, ఫిల్మ్ లోని దీపికా పడుకోని అండ్ ప్రభాస్ క్యారెక్టర్ మధ్యన ఒక చేజింగ్ సీన్ ఉంటుంది. ఆ పెద్ద చేజింగ్ సీన్ అయితే మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ అదిరిపోయే విధంగా టేకింగ్ ఉండబోతుంది అని టాక్ అని చెప్పి మీకు చెప్పాను కదా. సో మేబీ ఆ చేజింగ్ సీక్వెన్స్ అంతా కూడా ఈ బుజ్జి వెహికల్ మీదనే ఉండొచ్చు. ఫిల్మ్లోని భైరవ క్యారెక్టర్ యొక్క పర్పస్ యాక్చువల్గా చెప్పాలంటే డిస్టోపియన్ వరల్డ్ లోని ఎవరు కూడా రిచ్ అండ్ పూర్ ఉండరు. కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా హీరో క్యారెక్టర్ ఒక పూర్ క్యారెక్టరే ఉంటుంది. ఆ విధంగా ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ఒక పూర్ క్యారెక్టరే. సో తను ఒక మెకానిక్ టెక్నీషియన్ అయినప్పటికీ తను ఏదైనా తయారు చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ కానీ, తన కాస్ట్యూమ్ కానీ, ఒక వెపన్స్ కానీ అన్ని కూడా, సో ప్రతి ఒక్కదానికి కూడా తనకంటూ ఒక మెటీరియల్స్ అవసరం చాలా ఉంటుంది. ఆ సోర్సెస్ అన్ని కూడా తనకి డబ్బులకి దొరక పూర్ క్యారెక్టర్ కాబట్టి ఆ స్క్రాప్ మెటీరియల్స్ లో ఏరుకోవడమో, లేదంటే అక్కడ తక్కువ డబ్బులకి ఎవరి దగ్గర నుండో తీసుకోవడమో అలాంటివి చేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ బుజ్జిని అయితే మాత్రం ప్రభాస్ తీసుకొని తయారు చేస్తాడనమాట. ఓన్లీ బుజ్జికి హెల్ప్ చేద్దాం, ఫేవర్ చేద్దామనే కాకుండా తనకి కూడా కొంతగా యూజ్ అవుతుందని చెప్పి చేయొచ్చు. అయితే ఈ బుజ్జి క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ అంటే కల్కి పురాణంలోని మీ అందరికీ తెలిసే ఉంటుంది. కల్కి భగవానుడు ఫ్యూచర్ లోని ఒక రథం మీద వచ్చి మొత్తం చెడుని, అన్యాయాన్ని అంతం చేస్తాడు అని చెప్పి ఒక వర్డ్ లాంటిది ఉంటుంది అనమాట. సో ఆ రథం ఈ బ్యాట్ మొబైల్ లాంటిది ఈ బుజ్జి పాడే అయి ఉంటుంది. లేదంటే కల్కికి అయితే మాత్రం ఒక ఓన్ హార్స్ ఉంటుంది, దేవదత్త అని. ఆ స్టోరీని సైఫై జానర్ లోని బ్లెండ్ చేస్తున్నారు కాబట్టి టెక్నాలజీ పరంగానే మనం ఒక ఎలక్ట్రిక్ ఏఐ కార్ ని యూజ్ చేయాలి. కాబట్టి ఈ బుజ్జి కార్ ని ఒక దేవదత్త పెట్టాలనుకుంటే టైటిల్ కూడా దేవదత్త దానికి సిమిలర్ గా ఉండుంటే బాగుండేది కదా. దాంతోపాటు వెహికల్ అయితే తయారు చేశాడు. కానీ ఫ్యూచర్లోని మనకైతే మాత్రం మొత్తం నీళ్లు, సెలియర్లు అన్నీ ఎండిపోతాయి కాబట్టి న్యాచురల్ రిసోర్సెస్ ఏమి పనిచేవి ఎక్కువగా ఉండవు. కాబట్టి ఆ డిస్టోపియన్ అపోకలిప్టిక్ టైంలోని ఫ్యూయల్ అయితే మాత్రం ఈ వెహికల్ కి తను వేయలేడు. కాబట్టి ఈ వెహికల్ అయితే మాత్రం ఫ్యూయల్ కి సంబంధించింది కాదు, ఒక ఎలక్ట్రిక్ వెహికల్. నేనైతే మాత్రం ఈ ఈవెంట్ ఇంకా చూడక ముందునే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఆ వెహికల్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ కొంతవరకు అయితే మాత్రం రివీల్ చేశారు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అది చిన్న సైజులో ఉంటుంది, ఎక్కువ మంది కూర్చోడానికి పట్టదనమాట. సింపుల్ చిన్న బ్యాట్ మొబైలే. దాని గ్లాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 మీటర్స్ లాంగ్ ఉండే కర్వ్ తోటి ఒక అక్రిలిక్ గ్లాస్ ని డిజైన్ చేశారంట. ఇందాక చెప్పినట్టు ఫ్యూల్ ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ కార్ కాబట్టి కంప్లీట్ గా అడ్వాన్స్డ్ ఏఐ ఎలక్ట్రిక్ రోబోటిక్ కార్ గా డిజైన్ చేస్తున్నారు. ప్రభాస్ సూపర్ హీరోగా మారిన తర్వాత కూడా గ్లింబుస్ లో అయితే తన లెగ్స్ దగ్గర చూపించారు కదా, షూకి అయితే మాత్రం ఒక ఎలక్ట్రిక్ బూస్టర్స్ లాంటివి, కొద్దిగా ఫ్లాష్ షూట్ లాగా. బట్ భైరవాకి ఎంత పెద్ద పవర్ సప్లై ఆ ఫ్యూచర్ డిస్టోపియన్ వరల్డ్ లో ఎక్కడ దొరుకుతుందో మనకు అర్థం కావట్లేదు. అలానే భైరవ క్యారెక్టర్ సోలో మాత్రమే కాదు, తనకంటూ ఒక టీమ్ గానీ, ఒక కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కొద్దిగా అతని లాంటి కాస్ట్యూమ్స్ ని ధరించే విధంగానే ఉన్నారు. అయితే ఈ వెహికల్ వెయిట్ అనేది 250 kgs ఉంటుందంట. స్క్రాచ్ ఆ ఎపిసోడ్ యూట్యూబ్ లో రిలీజ్ చేసిన దాంట్లో అయితే మాత్రం బ్యాక్ సైడ్ లో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కల్కి అనే టైటిల్ లోగో తోటి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ఉంటుంది. ఈ కార్ అయితే మహీంద్రా కంపెనీస్ వాళ్ళు తయారు చేస్తున్నారు గైస్. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లాగా, స్కూటర్స్ లాగా స్లోగా వెళ్తుందా, ఛార్జింగ్ పెట్టుకోవాలా అనుకుంటే దీనికి ఇవ్వాల్సిన పవర్ సప్లై హెవీగా ఉంటుంది. అందుకనే మీరు ఆ క్లియర్ గా వాయిస్ ని కీర్తి సూర్యస్ అబ్జర్వ్ చేస్తే 48 వాల్ట్స్ కాదు 96 వాల్ట్స్ ఇవ్వండి సరిపోతుంది అని. సో ఇది ఒక నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంటి అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మాత్రం కాదనమాట. అడ్వాన్స్డ్ ఏఐ రోబోటిక్ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్స్ లాంటిదే, ఫాస్ట్ గా వెళ్తుంది. కాబట్టి బుజ్జిపాల్ అనేది కేవలం జార్విస్ లాగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది మాత్రమే కాదనమాట. ఇది ఒక బంబుల్ బీ లాంటిది. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ లాగా మొత్తం చేంజ్ అవుతుందా అంటే బ్రో చెప్పలేం. ఫిల్మ్ లో అలాంటిది కూడా పెట్టొచ్చు CGI తోటి.
దీన్ని ఒక ట్రాన్స్ఫార్మర్స్ రోబోటిక్ కార్ గా కూడా మెన్షన్ చేశారు ఇచ్చిన ఫీచర్స్ యొక్క డీటెయిల్స్ లోని. భైరవ తయారు చేయబోతున్న ఈ ఎలక్ట్రిక్ కార్ కి బుజ్జికి ఎలాంటి సంబంధం కూడా లేదనమాట. బుజ్జి అనేది ఒక ఏఐ రోబో, దానికి సంబంధించింది అనమాట, కంప్లీట్ గా సపరేట్. దాని బాడీ అయితే నాశనం అయిపోతుంది. కాబట్టి భైరవ తయారు చేయబోతున్న ఈ ఎలక్ట్రిక్ కార్ కి అయితే మాత్రం ఈ ఏఐని అటాచ్ చేస్తాడు. దాని ద్వారా రెండు కూడా మిక్స్ అవుతాయి అనమాట. బుజ్జికి ఒక బాడీ దొరుకుతుంది, భైరవకి అయితే మాత్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సపోర్ట్ కూడా దొరుకుతుంది. తనతో మాట్లాడుతుంది. ఫిల్మ్ లో మోస్ట్లీ కామెడీ ఎక్కువగా జనరేట్ చేస్తుంది అనమాట. కల్కి భగవానుడికి అయితే మాత్రం దేవదత్త హార్స్, దాంతో పాటు సుఖ అనే ఒక ప్యారెట్ అయితే ఉంటుందన్నమాట. ఈ రెండు కూడా శివుడైతే మాత్రం తపస్సు చేయడం వలన గిఫ్ట్ లా ఇస్తాడనమాట, వరం లాగా. ఫిల్మ్ లో కల్కిగా మారక ముందు ప్రభాస్ యొక్క హీరో క్యారెక్టర్ నేమ్ కూడా శివుడిదే, భైరవ. కల్కి భగవానుడికి అయితే శివుడు ఆ రెండింటిని కూడా వరంగా ఇచ్చాడు. మరి ఈ ఫిలింలో ఈ విధంగా అంటే ఓన్ గా భైరవాన్ని తయారు చేసుకుంటున్నాడు. కానీ ముందుగా అసలు దీన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఈ బుజ్జిని ఇంతకు ముందు ఎవరు యూజ్ చేశారు, అది ఎందుకు ఇలా నాశనమైంది, అలాంటి ఆర్జిన్ మిస్టరీ కూడా ఫిల్మ్ లో పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే దేవదత్త హార్స్ అనేది రైడ్ చేయడానికి, కానీ సుఖ అనే ప్యారెట్ అనేది టైం లైన్ మొత్తాన్ని అంటే ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇలా ప్రతి ఒక్కటి కూడా కల్కికి ఇన్ఫార్మ్ చేసే విధంగా, సింపుల్ గా చెప్పాలంటే టైం ట్రావెల్ యాక్సెస్ లాంటిది అనమాట. సో అలాంటిది ఫిల్మ్ లో అయితే మాత్రం మనకు ఒక గ్యాజెట్ అయితే కనిపించింది కదా ఒక సీన్ లోని. టైం ట్రావెల్ థియరీస్ ఎక్కువగా ఈ ఫిల్మ్ లో ఉండొచ్చు అనే రూమర్స్ అయితే మాత్రం ఆ సీన్ వల్లనే క్రియేట్ అయింది. నేనైతే ఖచ్చితంగా టైం ట్రావెల్ ఉంటుందని చెప్పలేను, బట్ ఈ సీన్ లోని ప్రభాస్ బ్యాక్ సైడ్ అయితే పిలక ఉందనుకోండి, టైం ట్రావెల్ లేనంటే. బట్ పిలక లేకుండా ఇలా షార్ట్ హెయిర్ ఉందంటే ఖచ్చితంగా టైం జంపింగ్ అయితే మాత్రం ఫిల్మ్ లో చేంజెస్ చేసే, కొద్దిగా జంప్ అయ్యే లాంటి సీన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సీన్ లోని బ్యాక్గ్రౌండ్ లో ఈ సింబల్స్ ఏంటి అని చెప్పి నేను చాలా విధాలుగా సెర్చ్ చేశాను. నియో సైన్స్ అని వచ్చింది, ఇవేవో వచ్చాయి, వకండా ఫర్ ఎవర్ అని కూడా వచ్చింది. తర్వాత క్లియర్ గా చూస్తే జపాన్ వర్డ్స్ అని అంటున్నారు. అసలు అర్థం పర్థం లేని వర్డ్స్ అయితే పెట్టరు కదా అనుకున్నాను. ఆ తర్వాత దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ఇంకొక విధంగా ట్రై చేశాను. అప్పుడైతే టైఫాన్ అని చూపించింది. సో మరి దీని అర్థం ఏంటో ఫిల్మ్ లో చూపిస్తారో, లేదంటే ఇది ఒక ర్యాండమ్ గా ఏదో అలా కుదిరేసిందో సెట్స్ లో అనేది మనం చెప్పలేం. లేదు దీని వెనక ఒక అర్థం ఉందంటే మనమైతే ఇప్పుడు బుర్రలు వీక్కోవడం కన్నా సినిమాలో చూపిస్తేనే క్లియర్ గా అర్థం అవుతుంది. బట్ ఈ వెహికల్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. స్టోరీలో కానీ, దాంతోపాటు కల్కి పురాణంలో కానీ, ముఖ్యంగా ఈ ఫిల్మ్ లోని ఇండియన్ సినిమాలో ఇలాంటి ఇన్వెన్షన్ బాగా వర్క్ అవుతుంది అనమాట. బుజ్జి అయితే మాత్రం కోపంగా మారినప్పుడు రెడ్ ఐస్ అయితే మారుతుంటాయి. చాలా ఫిల్మ్స్ లో చూస్తుంటాం. రెడ్ గా మారినప్పుడు కోపంతో, బ్లూ గ్రీన్ గా ఉన్నప్పుడు శాంతం, పీస్ఫుల్ గా ఉన్నట్టు అనమాట. మోస్ట్లీ ఈ బుజ్జి క్యారెక్టర్ అయితే కామెడీ ఎక్కువగా జనరేట్ చేస్తుంది. కానీ కొన్ని సీన్స్ లో బుజ్జి యొక్క సెపరేట్ ఎలివేషన్స్ కూడా ఫిల్మ్ లో ఎక్కువగా పెట్టచ్చు. కల్కి అదే ప్రభాస్ క్యారెక్టర్ హెల్ప్ చేసేలాగా, అంటే భైరవ కల్కి ఇద్దరుగా ఉన్నప్పుడు కూడా, అంటే ఓన్లీ కామెడీ చేయడానికి మాత్రమే కాదు, దీని వల్ల చాలా యూజ్ ఉంది అన్నట్టు ఎలివేషన్స్ అయితే మాత్రం ఫిల్మ్ లో పండింది అనుకోండి. వీళ్ళిద్దరి మధ్యన బడీ కామెడీ లాగా, ఫ్రెండ్షిప్ లా కూడా వీళ్ళిద్దరి కనెక్షన్ గానీ, బాండింగ్ గానీ బాగా కుదిరింది అనుకోండి. ఫిల్మ్ లో ఆ ఎమోషనల్ యాంగిల్ కూడా కుదురుతుంది. ఈ బుజ్జి క్యారెక్టర్ కూడా సపరేట్ సూపర్ హీరో అంటున్నారు కాబట్టి ఒక ట్రాన్స్ఫార్మర్స్ లాగా పెద్దగా ఎవాల్వ్ అయింది అనుకోండి. అప్పుడు క్లైమాక్స్ లో ఇచ్చే ఎలివేషన్ గట్టిగా పడుతుంది అనమాట. దానికి ఒక సపరేట్ స్పిన్ ఆఫ్ లాంటిది కూడా సిరీస్ లాగానో ఏదో ఒక ఆర్జిన్ టైప్ లో కూడా క్లారిటీగా అసలు ఈ బుజ్జి ఎలా వచ్చిందని చూపించాలనుకున్నా కూడా వాళ్ళు చూపించచ్చు. శాండిగో కామిక్ కాన్ ఈవెంట్ లోని ప్రభాస్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ లో నేనే పెద్ద కమేడియన్ లాంటి క్యారెక్టర్ అని చెప్పి అనగానే ఇదేంటి షాక్ అయ్యాను. డిస్టోపియన్ వరల్డ్ అంటే అంత సీరియస్ గా ఎమోషనల్ గా ఉంటుంది కదా, అందులో కామెడీ ఏంటి, పైగా మెయిన్ హీరో కామెడీ చేయడం ఏంటి అనుకున్నాను. సో ఈ బుజ్జి తోటి ఇలాంటి బాండింగ్ తో ఈ డైలాగ్స్ తో మాక్సిమం కామెడీ జనరేట్ చేస్తే హీరో క్యారెక్టర్ ఒక ఫన్నీగా స్టార్టింగ్ లో ఉండొచ్చు, ఆ తర్వాత సీరియస్ గా మారచ్చు. నాకు తెలిసి బుజ్జి కాస్త డిస్ట్రాయ్ అయిపోయేలాగా విలన్స్ తోటి, ఎందుకంటే కాళీ పురుష్ ఇంతకన్నా పవర్ఫుల్ గా తెలివైన క్యారెక్టర్ అనమాట. సో బుజ్జి క్యారెక్టర్ డిస్ట్రాయ్ అయ్యే విధంగా, ఓడిపోయే విధంగా కూడా చూపించి ఆ తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేసే విధంగా ఇలాంటిది కూడా కొద్దిగా ఎమోషనల్ గా కుదరచ్చు. సో ఇప్పుడైతే మీకైతే కంప్లీట్ గా ఫిల్మ్ లో ఈ బుజ్జి క్యారెక్టర్ ఎలాంటి పోర్షన్ ప్లే చేయబోతుందో, ఏంటి పర్పస్ ఏంటి, దాంతోపాటు హీరో క్యారెక్టర్ తో కనెక్షన్ ఏంటి, ఇవన్నీ అన్ని కూడా ఆల్మోస్ట్ కొంతవరకు క్లారిటీ వచ్చి అనుకుంటున్నాను నా వీడియో ద్వారా. ఇప్పటిదాకా ఈ డీటెయిలింగ్స్ బట్టి స్టోరీలోనే అవన్నీ కూడా మనం చూస్తున్నట్టయితే కల్కి పురాణం మీద నాగ్ అశ్విన్ బాగా రీసెర్చ్ చేసి స్టోరీని ఇవన్నీ కూడా డిజైన్ చేస్తున్నట్టు ఆ విజన్ అయితే మాత్రం కనిపిస్తుంది. మరి ఫిల్మ్ లోనే ఆ స్టోరీ టెల్లింగ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో ఇప్పుడే చెప్పలేం, రిలీజ్ అయిన తర్వాతనే. సో మీకైతే వీడియో క్లారిటీగా అర్థమైంది కాబట్టి వీలైతే ఈ ఫిల్మ్ గురించి వెయిట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ లో కూడా వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.